ప్రేయర్కి అటెండ్ అయిపోయింది. ప్రేయర్కి వెళ్తా అమ్మ లాస్ట్ మినిట్ నాకు కాల్ చేసింది 11:30కి అలాగా. 11:30కి అలా కాల్ చేసి ఎక్కడున్నా నాన్న, అప్పుడు మహాదేవుడి కృపలో ఆర్టీసీలో నేను అవుట్ సోర్స్ కింద చేస్తున్నాను, అసిస్టెంట్ మెకానిక్ కింద. నాన్న ఎక్కడున్నా నాన్న అంది. అమ్మ నేను ఇలా బయలుదేరుతున్నాను అన్నా. నేను 11:30కి అలాగా నా వర్క్ కంప్లీట్ చేసుకొని బయలుదేరి టోల్ ప్లాజా దగ్గర దిగి ఇంకా అక్కడి నుంచి వస్తున్నా. ఆ బిఫోర్ వచ్చేసి మండే రోజు, అమ్మ ఏమో ట్యూస్డే రోజు చనిపోయింది. నాకు మండే రోజు వచ్చేసి నైట్ డ్యూటీస్ ఉంటాయి. అంటే నైట్ డ్యూటీ చేసి నేను మళ్ళీ వచ్చేసి మార్నింగ్ డ్యూటీ చేయాలి, ఎర్లీ మార్నింగ్ డ్యూటీ చేయాలి. ఆ రోజు నాకు ఏంటంటే బిఫోర్ డే వచ్చేసేసి మండే రోజు నాకు నైట్ ప్రేయర్ చేసి పంపించింది. నేను వచ్చేసేసి నైట్ వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నన్ను లేపింది. నాన్న మాకు ప్రతి విషయంలో ఏంటంటే అమ్మ నేర్పించింది ఏంటంటే, నాన్న ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా, నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను, ఎట్లా చేస్తున్నా ఏంటి ఈ అడిగేది ఎక్కువగా. కానీ అమ్మ ఎప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా ప్రేయర్ఫుల్ లైఫ్గా కలిగి ఉండాలి నాన్న. ఈరోజు అమ్మ అనేది ఎప్పుడు సిక్ అయినప్పుడు కూడా, అమ్మ ఈరోజు నువ్వు తినిన తర్వాత ప్రేయర్ చేసుకోవచ్చు కంటే, అమ్మ అనేది నాన్న నేను అన్నం ముఖ్యం కాదు, నాకు ప్రార్థన ముఖ్యం అనేది. ఏంటమ్మా తినిన తర్వాత చేసుకోవచ్చు కదా, దేవుడికి అన్నీ తెలుసు కంటే, కాదు నాన్న నేను ప్రేయర్ చేసుకుంటే నాకు ఎనర్జీగా ఉండిద్ది అనేది. ఎప్పుడు చూసినా అమ్మ స్నానం చేసిందంటే 1 నిమిషం లేట్ చేయదు ప్రేయర్లో కూర్చునేది. అలాగే ఎర్లీ మార్నింగ్ ఉందంటే ఎర్లీ మార్నింగ్ కూడా మేము అందరు నిద్రపోతుంటే అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడు ప్రార్థన అనేది. అలాగే నేను 1:30కి వచ్చి ఆ రోజు 13th 1:30కి వస్తే అమ్మ నాకు లంచ్ అంతా పెట్టిన తర్వాత, లంచ్ అంతా అమ్మ నేను ఇద్దరం భోజనం చేసిన తర్వాత అమ్మతో మాట్లాడుతూ ఉన్నా ఒక 1/2 అవర్. నాన్న నాకు నొప్పిగా ఉంది నాన్న అంతే. అమ్మ నువ్వు టెన్షన్ పడుతున్నావేమో, నొప్పి ఏమి ఉండదు, కొంచెం గమ్ము కూర్చోమ్మా, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నావు అంటే, లేదు నాన్న ఇదేందో ఎక్కువగా నొప్పి పడుతుంది అనేది. అమ్మ ఏం కాదమ్మా నీకేసే తోడున్నాడు. అయితే అమ్మ ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళేసి ఫ్రీగా కూర్చొని అమ్మ పడిపోయే ముందు నాకు ఒక మాట చెప్పింది, నాన్న ప్రేయర్ చేయి నాన్న, ఫస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత నేను ప్రేయర్ ఆలేసాను అమ్మకి. ప్రేయర్ ఆలేసిన తర్వాత అమ్మ చనిపోయింది. మేము ఒకటే అమ్మ నేర్పించింది, నాన్న ప్రేయర్ఫుల్ లైఫ్గా ఉండాలి నాన్న. ఎప్పుడు చూసినా ఏ రోజు ఏ సండే రోజు మనం మిస్ అవ్వద్దు. మనకి దైవ సేవకులు దేవుడు ఇచ్చిన ఒక వరం లాంటిది, వాక్చాతుర్యం కానీ అంతా. ఆ సంఘానికి మనం వెళ్తున్నామంటే నాన్న మంచి సేవకులు మనకు అనుగ్రహించారు కదా, మనకి ఇచ్చారు కదా, గొప్ప సంఘం ఇచ్చారు, అలాగే మంచి పాస్టర్ గారు ఇచ్చారు కదా నాన్న, ఏ రోజు నువ్వు మిస్ అవ్వద్దని చెప్పేది. అలాగా అమ్మ ఎప్పుడు ఏంటంటే మాకు లీడింగ్గా ఉండేది. నాన్నకన్నా అమ్మ ఎక్కువ మాకు గైడెన్స్ ఇచ్చేది. నాన్న ఇది చేస్తే బాగుండేది నాన్న, ఇట్లా వెళ్తే అప్రోచింగ్ బాగుండేది నాన్న. ఎక్కువగా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మకి ఏంటంటే ఒక మంచి గుడ్ హ్యాబిట్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరేది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మకి ఏంటంటే, దేవా ఎంత క్షేమం నడిపించావయ్యా అని కృతజ్ఞత, ఆర్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చెల్లించేది. ఎప్పుడు అమ్మ ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి నాన్న దేవుడి విషయంలో. ఏ రోజైనా ఇయర్ ఎండింగ్లో టెస్ట్ మనీ చెప్పబోతే నాకు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అనేది, నాన్న మన పట్ల దేవుడు ఏం అద్భుతాలు చేయలేదా, ఎందుకు నువ్వు చెప్పలేదనేది. అమ్మ నేను ఇలా చెప్పలేదంటే, లేదు నాన్న మనకు సంవత్సరం అంతా దేవుడు కాపుదలు ఇచ్చాడు కదా, నువ్వు ఆ సాక్ష్యం అనేది ఏంటంటే కనీ వినిన రీతిలో దేవుడు ఆ సంవత్సరం అంతా కాపాడాడు కదా నాన్న. మనకన్నా అందుచందులు గనులు గొప్పవారనే వారు అవకాశం లేదు కదా నాన్న, నువ్వు ఎందుకు చెప్పలేదు అనేది. ప్రేయర్ చేయకపోయినానే ఇంటికి వచ్చినప్పుడే నన్ను అనేది, నాన్న ఎందుకు నువ్వు ప్రేయర్ చేయలేకపోయావు, ఏంటి రీజన్ అనేది. ఒకటే అమ్మ నేను చేయలేకపోయానంటే అట్లా చేయకూడదు నాన్న. ఈసారి మనకి ఏంటంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నావా లేదనేది నీకు కావాలి నాన్న. నువ్వు ఎందుకు ప్రేయర్ చేయలేకపోయావు ఏంటి అని అన్నీ నన్ను ఏంటంటే కూర్చొని అడుగుతూ ఉండేది. కానీ అమ్మ లేని మామూలు లోటు లేదు. ఇప్పుడు ఇద్దరం కలిసి చర్చికి బయలుదేరుతూ ఉండేవాళ్ళే. ఇక్కడ నుంచి మనం బయలుదేరినా మన ఇంటికాడ నుంచి అందరూ పలకరించుకుంటే వెళ్ళేది. ఏంటంటే అమ్మ ఎప్పుడు నాన్న
ముందు వరకు ఏంటంటే సండే సర్వీసు ముందు వరకు రెడీ అయిపోయేది. నాన్న ఇందువల్ల నాకు ఎందుకు కొంచెం నీరసంగా ఉండేదని, లేదమ్మా నీరసంగా ఉన్నా ఒక 10 minutes అయినా లేట్ అయినా వెళ్దామంటే అమ్మ స్టార్ట్ అయిపోయేది. కానీ అమ్మ చివరి చనిపోయే వరకు దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉందంటే, నాన్న ప్రార్థన చెయ్యి అన్న తర్వాత అమ్మ వచ్చేసి 2 నుంచి 2 o'clock వరకు అమ్మ చనిపోయింది. ఈ మధ్యలో మాట్లాడతానే అమ్మ ఒకటే, నాన్న నువ్వు జాగ్రత్త, డాడీ జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త నాన్న, మనకి దేవుడే మనకు తోడున్నాడు. కీర్తనకారుడు 16వ కీర్తన అంటాడు, కీర్తనలో చదువుదాం. మన ఫస్ట్ వచ్చిన ఉంది అక్కడ, నీవే నా స్వాస్యము ఉండేది పరలోకంలో, నీవే నా స్వాస్యము భాగ్యమని ఉండేది. అది చదువుదాం మనం అందరం. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగ్యము కాపాడుచున్నావు, నువ్వే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. మనోహరమైన స్థలం ఉంది అమ్మ అనేది. ఇప్పుడు నాన్న మనం ఇక్కడ యాత్ర ముగించిన తర్వాత ఒక స్థలం ఉంది, అది మనోహరమైన స్థలం ఉంటుంది నాన్న. దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ స్థలం ఏంటంటే మనోహరమైన స్థలం ఉంటుంది. తర్వాత ఏంటంటే నాకు స్వాస్యం ఉంది. ఈ లోకంలో నేను యాత్ర ముగించిన తర్వాత నా దేవుడు నాకు ఒక స్వాస్యం ఇచ్చాడు. ఆ స్వాస్యం ఏంటంటే నాన్న పరలోక స్వాస్యము. ఆ పరలోక స్వాస్యాన్ని మనం పొందుకోవాలంటే నాన్న ఇక్కడ మనం ప్రార్థనలో ఎదగాలి నాన్న, సంఘానికి వెళ్ళాలి నాన్న. ఏ రోజు అమ్మ చిన్నప్పటి నుంచి అక్కని రెడీ చేసేది, నన్ను రెడీ చేసేది, పెద్దక్కని చిన్నక్కని నన్ను ముగ్గురిని, నేనేమో చిన్నపిల్లోడిని సంఖ్యలో పెట్టుకొని అమ్మ ప్రేయర్కి